చూడండి, వీడియో ఆడియో వైరల్ అయింది అన్న సంగతి కూడా నాకు ఈరోజు మార్నింగ్ నేను కాన్స్టిట్యున్సీలో పొద్దున్న నుంచి తిరుగుతున్నాను. నాకు ఒక దగ్గర ఉన్నప్పుడు కాల్ చేసి, అక్క మొత్తం వైరల్ అవుతుంది అక్క, మీడియా మోగిపోతుంది అక్క అంటే, ఇంతకు నేను ఏం మాట్లాడినాను అని అడుగుతున్నాను. నేను ఆ ఆడియోలో ఏ వ్యక్తిని కానీ మా సొంత పార్టీని కానీ నేను కించపరిచి ఏమీ మాట్లాడలేదు. కేవలం ఒక కార్యకర్త ఫోన్ చేసినప్పుడు ఆ కార్యకర్తకి మనోధైర్యం చెప్పడానికి మాట్లాడినది మాత్రమే. కానీ ఈరోజు అర్థమవుతుంది ఏంటంటే, కార్యకర్త కాదు, ఇది వేరే పార్టీ వాళ్ళు. ఈ పార్టీలో సభ సక్సెస్ అయింది, అన్ని విధాలుగా అన్నీ సజావుగా ముందుకు పోతున్నాయి కాబట్టి ఒక అగ్గిపుల్ల గీకేస్తే అటు పిసిసి అధ్యక్షుల్ని కానివ్వండి, అదేవిధంగా విత్ ఇన్ ద పార్టీ ఆశావాహుల్లో కానివ్వండి, ఒక విభేదాలు సృష్టించాలన్న ప్రయత్నం తప్పించి ఇంకేది లేదు. ఆడియోని మీరు మరోసారి వినండి. నేను ఎక్కడ కూడా పార్టీకి నష్టం జరిగే విధంగా ఏది మాట్లాడలేదు. అన్ని విధంగా చూడు, ఎందుకు అట్లా జరుగుతుందా అంటే, లేదు, మన గతంలో ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించి అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది, మీరు తొందరపడకండి అని చెప్పడం మాత్రమే జరిగింది. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న పని ఏంటంటే, మునుగోడులో 2 పార్టీలు కూడా మన దగ్గర ఊర్లలో చూస్తాం కదా, కోళ్ళు ఎక్కడ దొరికితే కమ్ముదాము అని, అట్లా కోళ్లను కమ్మే ప్రయత్నం లాగా మా నాయకుల్ని కమ్మే ప్రయత్నం చేస్తున్నారు, కార్యకర్తల్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా రోజు కొన్ని వందల మంది కాల్ చేస్తున్నారు. అటువంటి విషయంలో ఏదో ఒకటి ఒక కార్యకర్త మనోవేదన గురి కాకూడదని చెప్పిన విషయాన్ని ఈరోజు ఇంత వైరల్ చేసి బయటికి పెట్టినారంటే తప్పకుండా దీని వెనుక ఉన్న దురదృష్టం అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం కూడా నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. గత 2 రోజుల నుంచి నా దగ్గరికి చాలామంది వస్తున్నారు. నాకు ఒక పత్రికా మిత్రుడైతే, నేను నియోజకవర్గంలో నిన్న ఒక మండలంలో సర్పంచులు ఎంపీటీసీలతో పాటు మా మిగతా ఆశావాహులు మా సోదరులందరితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చేసి, మేడం కంగ్రాచ్యులేషన్స్ చెప్పొచ్చా, మీకు టీఆర్ఎస్ టికెట్ ఫైనల్ అయింది కదా అని చెప్పి అంట కదా అని మాట్లాడినారు. నేను ఈ వేదిక మీదుగా చెప్తున్నాను, నేను ఈ రోజు వరకు ఎటువంటి టీఆర్ఎస్ నాయకుడిని కలవలేదు. నాకు ఎటువంటి నా దగ్గరికి వచ్చి ఎవరు నాతో నీకు టికెట్ ఇస్తున్నామన్న విషయాన్ని మాట్లాడలేదు. నాకు 3 సార్లు ఇప్పటి వరకు టికెట్ ఇవ్వనప్పుడే నేను కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ పటిష్టం కావాలని చెప్పి పనిచేసిన వ్యక్తిని నేను. మా రక్తం కాంగ్రెస్ రక్తం, పుట్టింది అటువంటి కుటుంబంలో. పోరు చేయడం మాకు తెలుసు. ఏదున్నా కానీ నిజంగా నిర్మోహమాటంగా మాట్లాడే తత్వం ఉన్న రక్తం మాది తప్పించి, ఒకవేళ ఇప్పుడు ఏ పార్టీకి పోవాలి, నేను ఈ పార్టీని వీడాలి, వేరే పార్టీ నాకు ఇక్కడ ఇవ్వని కొత్త స్థానం కల్పిస్తుంది, నా నెత్తి మీద కిరీటం పెడుతుంది అని నేనేం అనుకోవట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వార్తల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని కూడా నేను చెప్తున్నాను. చూడండి, నేను దాంట్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ని చూడండి. ఎందుకంటే మాకొక ఎక్స్పీరియన్స్ జరిగింది కాబట్టి ఈసారి అధినాయకత్వం చాలా పరిశీలించి జాగ్రత్తగా అభ్యర్థిని నిర్ణయం చేస్తుంది. మీరు అందు గురించి ఏం తొందరపడిన అవసరం లేదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎవరికి టికెట్ ఇచ్చినా మీరు చూడండి, టికెట్ ఖచ్చితంగా అధిష్టానం అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం చేస్తుంది. చేసిన తర్వాత ఎవరికి ఎటువంటి అసహనం దాని మీద ఉండదు అన్న నమ్మకం నాకుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.